100% వాల్యుయేషన్ లో తప్పు జరిగింది, ఫలితాలు ప్రకటించిన దాంట్లో తప్పు జరిగింది, మాల్ ప్రాక్టీస్ డెఫినెట్ జరిగింది. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసేటి చాలా హైలీ క్వాలిఫైడ్ ఎగ్జామ్ ఇది. ఎందుకంటే దీంతో డైరెక్ట్ ఆర్డీఓలు డిఎస్పీలు తర్వాత వీళ్ళు ప్రమోట్ అయ్యి వీళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్లు భవిష్యత్తు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్కి దిద్దింది ఎవరు? ప్రొఫెసర్లు దిద్దాలి. ప్రొఫెసర్లు దిద్దలేదు. డిగ్రీ లెక్చరర్లతోని ప్రైవేట్ కాంట్రాక్ట్ లెక్చరర్లతోని దిద్దిచ్చిర్రు. అదే ప్రైవేట్ కాంట్రాక్టర్ లెక్చరర్లతో దిద్దిచ్చిర్రు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న లెక్చరర్లతో దిద్దిచ్చిర్రు. అసలు ఈ దిద్దిన లెక్చరర్లే వాళ్ళే అసలు ప్రిలిమ్స్ కూడా రాస్తే క్వాలిఫై కాని వాళ్ళు, వాళ్ళతోని మీరు ఎట్లా దిద్దిస్తారండి? సరే మీరు దిద్దిచ్చిన వాళ్ళు అంతా కరెక్ట్ అయితే ఎవరెవరితో దిద్దిచ్చారో లిస్ట్ బయట పెట్టుర్రి. నిజంగా మీరు ప్రొఫెసర్తో దిద్దిచ్చుంటే ఆ లిస్ట్ బయట పెట్టుర్రి. ఎవరెవరితో దిద్దిచ్చు 101% ఇది పూర్తి స్కాము, అన్ని తప్పులే ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. 101% నేను మాట్లాడేది మా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్నే మాట్లాడుతూ ఉన్నాను. గ్రూప్ 1ని ఖచ్చితంగా రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలని చెప్పిన కూడా మీకు ఓపెన్గా నేను పెట్టినా, మీకు ఓపెన్గా పెట్టి చెప్తా ఉన్నాను. నేనే ఒక్కనే కాదు, నాతో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు మా సీనియర్ నాయకుడు కమలాకర్ అన్న కూడా ఇప్పుడు దాన్ని మాట్లాడి చెప్పి రద్దు చేయాలని చెప్పిండు. ఎంక్వైరీ చేయమంటున్నాం, రద్దు చేయాలంటున్నాం, ఎంక్వైరీ చేయాలి, రద్దు చేయాలి. 100% స్కామ్ జరిగింది, 100% సింపుల్. మీరు స్కామ్ జరగలేదని మీరు అంటారా? మరి ఉర్దూ మీడియంలో మార్చి 13/3/2025న 9 మంది అని మీరే ప్రకటించారు. మళ్ళా 15/4/2025 నాడున మీరే ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళు 10 మంది అని మీరే ప్రకటించారు. మరి ఇది వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు ఇది స్కామా కాదా? రోజు ఇంత క్యాండిడేట్లు పెరుగుతారా? 100% స్కామ్. ఎగ్జామ్ రాసిన వల్ల 21,093 మంది కంటే ఎక్కువ రిజల్ట్ అనౌన్స్ చేసిర్రు. 10 మంది ఎవరు వాళ్ళు? ఆ 10 మందినే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఒక్కడిని దొరకబట్టినాం. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కోడలని నాకు అనుమానం అంటున్నాను నేను. ఎస్ ఐఎమ్ టెలింగ్ యూ రైట్. రెండోది ఇంకోటి చెప్పింది నిన్న రాముల్ నాయక్ గారు ఏమన్నారు? సంపత్ గారు నిన్న రాముల్ నాయక్ గారికి 206 ర్యాంక్ రాలేదన్నారు. బాజాబ్తు ఇప్పుడు నేను వెబ్ నోట్ మీకు చూపించిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంది. జెండర్ స్టేట్ ర్యాంక్లో 206 ర్యాంకు రాముల్ నాయక్ కోడలికి వచ్చింది. మల్టీ జోన్ 1లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అది రాలేదు అని అబద్ధాలు నిన్న ప్రెస్ నోట్ పెట్టిందంటే ఇది రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఇలా అన్ని తప్పు తడకలే ఉన్నాయి. ఇది క్లియర్ అనా? దిస్ ఈజ్ నేను నా సొంత కవిత్వం కాదు, ఇది వెబ్ నోట్ నుంచి మేము డౌన్లోడ్ చేసిందే. 21,085 మంది ప్లస్ 18 స్పోర్ట్స్. 21,085 మంది ప్లస్ 18 స్పోర్ట్స్. ఇది రిజల్ట్ వాళ్ళు అనౌన్స్ చేసింది 21,103 మందిని. ఇది నా సొంత కవిత్వం కాదు, వాళ్ళ వెబ్ నోట్ నుంచే తీసింది. ఇది మీరు చూడొచ్చు. దిస్ ఇస్ ద ప్రూఫ్ ఫర్. థ్యాంక్ యూ. దొరికిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువత దీన్ని గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా సూటిగా నిన్న ప్రశ్న అడిగినాం. ఇలా వాళ్ళ వెబ్ నుంచి రిలీజ్ చేసిన డేటా 21